నమస్తే అన్న, మీ పేరు? మా పేరు వీరయ్య. ఎట్లా ఉందన్న మార్కెట్లో ఇప్పుడు గిట్టుబాటు ధర ఎట్లా ఉంది? మిర్చి ధరలు బాగానే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా? వైసీపీ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నీ బాగానే ఉన్నాయి. మంచిగా రోడ్లు అవుతున్నాయి, గిట్టుబాటు ధర ఉంది. ఇంకేం కావాలా? చాలామంది మాట్లాడుతూ జరిగింది ఏంటంటే గిట్టుబాటు ధర వైసీపీ ప్రభుత్వంలోనే బాగుంది అంటున్నారు. చెప్తా ఉంటారులే, వాళ్ళు చెప్తా ఉంటారు, వీళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళ మీద వీళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ చెప్తూ ఉంటారు. రైతులు బాగానే ఉంది, మంచిగా కూడా ప్రభుత్వం వచ్చిన రోడ్లు బాగానే వేశారు, అందరికి బాగానే ఉంది. గిట్టుబాటు ధర ఇప్పుడే బాగుంది అంటారు. బాగానే ఉంది. ఇప్పుడు ఎంత ఉందండి గిట్టుబాటు ధర? 15,000 తేజ ఉంది, 12,000 ఆర్మూర్ ఉంది, 341 15,000 ఉంది. మరి అప్పుడు 18,500 ఏముందంట తేజ వైసీపీ ప్రభుత్వంలో. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. ఎక్స్పోర్ట్లు ఉంటే వస్తుంది రేటు. ఎక్స్పోర్ట్ లేదా? ఎక్స్పోర్ట్లు తక్కువ ఉన్నాయి. ఎక్స్పోర్ట్లు ఉంటే రేట్లు వస్తాయి. ఎందుకని ఎక్స్పోర్ట్ ఎందుకు పడిపోయింది మరి? ఎక్స్పోర్ట్లు అంటే అన్ని అదర్ కంట్రీలో కూడా మిరపకాయలు పండుతున్నాయి. ఇంతకుముందు అక్కడ పండే కాదు, ఇక్కడే పండి గిట్టుబాటు ధర బాగుండేది. ఇప్పుడు అక్కడ కూడా పండుతున్నాయి మిరపకాయలు. దీనివల్ల ఏంటి మార్కెట్ పడిపోతుందా? ఇంకా మార్కెట్ ఇంకేం పడిపోతుంది, ఎంతకాడికి బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో ఇప్పుడు మార్కెట్ మరి ఫ్యూచర్లో ఏం పడిపోదు, ఇంతకాడికి కొంచెం మెరుడుగానే ఉంటుంది, రేట్లు వస్తాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఏసీలో అడిగి రేట్లు వస్తాయి, గిట్టుబాటు ధరలు మంచిగానే ఉంటుంది. మన జగన్ గారు వచ్చారు కదా రైతుల మీద ప్రేమతో ఇక్కడికి మార్కెట్ యార్డ్కి, తర్వాత 10 రూపాయలు పెంచారంట, నిజమేనా? అదే లేదు, ఇవన్నీ చెప్పాలి కాబట్టి చెప్తున్నారు తప్పితే జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చిన ఎవరు పెంచరు. ఆడ ఎక్స్పోర్ట్లు ఉంటే రేట్లు పెరుగుతాయి తప్పితే జగన్ వచ్చిన చంద్రబాబు వచ్చిన రేట్లు ఇల్లేం కొనరుగా. అది